ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని మహాకృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం రండి. ఈరోజు వాక్యమేమిటంటే నిర్గమాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. యెహోవా మహిమ ఆ కొండశిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఒక పెద్ద కొండ, ఆ కొండపై దేవుని మహిమ. అది సాధారణ కాంతి కాదు, దహించు అగ్నిలా ప్రకాశిస్తున్న దేవుని మహిమ. ఇశ్రాయేలీయులు ఆ దృశ్యాన్ని చూసినప్పుడు వారికి ఒక విషయం స్పష్టంగా తెలిసింది. అది ఏమిటంటే దేవుడు మహిమగల దేవుడు. ప్రియులారా, మనము కొన్నిసార్లు దేవుణ్ణి చాలా సాధారణంగా తీసుకుంటాం. కాని పరిశుద్ధ గ్రంథం ఏమి చెబుతోందంటే దేవుని మహిమ గొప్పది, పవిత్రమైనది, భయభక్తి కలిగించేది. సీనాయి కొండపై కనిపించిన ఆ మహిమ ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు పరిశుద్ధుడు, మహిమగలవాడు. అందుకే మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు గౌరవంతో రావాలి, వినయంతో రావాలి, భయభక్తితో రావాలి. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, మన జీవితంలో కూడా దేవుని మహిమ కనిపించాలి. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన జీవన విధానంలో దేవునికి మహిమ కలిగించే విధంగా జీవించాలి. అందుకే ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఏమిటంటే, నా జీవితంలో దేవుని మహిమ కనిపించేటట్లు నేను జీవిస్తాను. ప్రియులారా, సీనాయి కొండపై కనిపించిన అదే దేవుడు ఈరోజు కూడా మనతో ఉన్నాడు. ఆ మహిమగల దేవుడు నీకు, మీ కుటుంబాలకు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.